హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు ఎల్లకాలము కలుగును గాక. ప్రియమైన మెస్సియా ప్రార్థన మందిర ఆత్మీయ కుటుంబ సభ్యులకు ఆయా మాధ్యమాల ద్వారా ఈ వాక్యాన్ని ఉంటున్నటువంటి దేవుని ప్రజలైన నా స్నేహితులైన నా ప్రియులైన మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, రండి ప్రభు ఇచ్చినటువంటి దైవ ధ్యానము అరుణోదయ వాక్యాన్ని కొరకు ప్రభు దగ్గర మనం కనపడదాం. 116వ దావీదు కీర్తన 6వ చరణము. 116వ దావీదు కీర్తన 6వ చరణము. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. ఆమేన్. ఇది ఒక భక్తుడైనటువంటి దావీదు గారిది, లేకుంటే ఒక భక్తుడైనటువంటి ఇశ్రాయేలీయుడైనటువంటి హెబ్రీయుడైనటువంటి ఒకరి టెస్టిమోనీ, ఒక సాక్ష్యమని మనం చెప్పుకోవచ్చు. పిల్లలు గమనించండి, దేవుని గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ, దేవుని గురించి ఎవరు మాట్లాడినా ప్రభువు నన్ను రక్షించాడు, ప్రభువు నన్ను కాపాడాడు, ప్రభువు నన్ను స్వస్థపరిచాడు, ప్రభువు నన్ను విడిపించాడు, ప్రభువు నన్ను బ్రతికించాడు, ప్రభువు నన్ను క్షమించాడు, ప్రభువు నన్ను నిలబెట్టాడు, ప్రభువు నన్ను ఇదిగో కాపాడుతున్నాడని చెప్పేసి ఎవరిని అడిగినా మనకు వచ్చేటువంటి సాక్ష్యం ఏంటంటే ఇదే వస్తుంది. మన ప్రభువు కట్టేవాడు, మన ప్రభువు కృంగిని వారిని లేవనెత్తేవాడు, మన ప్రభువు మరి ఎటువంటి స్థితిలో నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన్ని బ్రతుకును బాగు చేసేటువంటి దేవుడు అంటున్నాడు. భక్తుడు అదే చెప్తుంటున్నాడు, నేను కృంగి ఉండగా యెహోవా నన్ను లేవనెత్తి ఉంటున్నాడు, నన్ను రక్షించి ఉంటున్నాడు. నేను కృంగినప్పుడు, నా ప్రాణం కృంగిపోయినప్పుడు, నేను చనిపోతాను, మరణపు అంచుల వరకు వెళ్ళిపోయాను అని చెప్పేసి నేను అనుకున్నటువంటి సమయంలో, అయిపోయింది నా పరిస్థితి అనుకున్నటువంటి సమయంలో నా ప్రభువు నా చేయి పట్టుకుని నన్ను రక్షించాడు. ఇదిగో వాక్యంలో ఆ భక్తుడు చెప్తాడు అక్కడ, మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు. పిల్లరా, దేవుని యొక్క గుణాల్లో, దేవుని యొక్క అద్వితీయమైనటువంటి లక్షణాల్లో మనం చూస్తాం, మన తండ్రి దయాళుడు, ఆయన దయ కలిగిన వాడు, దయాళుత్వం కలిగినటువంటి వాడు. ఒక వ్యక్తిని చూసి ఆయన కోపగించుకొని, ఒకరిని చూసి ఆయన ద్వేషించుకుని, ఒకరిని చూసి ఆయన ప్రేమించుకుని, అలాగా వ్యక్తిని బట్టి, వ్యక్తి ముఖాన్ని బట్టి ఆయన తన యొక్క గుణాన్ని మార్చుకునేటువంటి దేవుడు కాదు, కానీ ఆయన నిత్యము దయాళత్వం కలిగి ఉంటున్నాడు పిల్లరా. అందుకని చెప్పి వాక్యం అంటది, యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. 5వ వచనంలో మనం చూస్తాం, మన దేవుడు వాత్సల్యత గల దేవుడు, ఆయన ప్రేమ చూపించేటువంటి వాడు, ఆయన ప్రేమ గలవాడు, ఆయనే ప్రేమ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమ చూపించేటువంటి దేవుడు ఎవరిని కూడా ఎప్పుడు ఆయన శిక్షించాలనో, దండించాలనో, లేకుంటే నీకు అపాయం కలిగి చేయాలనో, లేకపోతే నీ ప్రాణము తల్లడిల్లు చేయాలనో, నీకు అనారోగ్యం చేకూర్చాలనో, లేకుంటే నీకు ఇంకోటి ఏదైనా హాని తలపెట్టాలని నా ప్రభు ఎప్పుడు ఆలోచించాడు. ఎందుకంటే ఆయన దయాళుడు. మనమే మన పాపములను బట్టి, మనమే మన అతిక్రమాలను బట్టి, మనమే మనం చేసేటువంటి దోషములను బట్టి ప్రభువుకు దూరంగా వెళ్ళిపోతూ, సాతానుకు దగ్గరవుతూ మనం కీడును తెచ్చుకుంటున్నాం, మనము అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం, మన శోధనలను కొని తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే దేవుని దూరంగా మనం వెళుతుంటున్నాం, సాతానికి దగ్గరగా మనం చేరుకుంటున్నాం. ఇదిగో సమస్తమైనటువంటి దుస్థితి మనకు కలుగుతుంది. ఉదయ కలిసిన పిల్లరా, భక్తుడు అంటున్నాడు ఇక్కడ, ఇదిగో నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాడు. ఆయన కాపాడేటువంటి దేవుడు, ప్రతి ఒక్కరిని ఆయన కాపాడేటువంటి దేవుడు. ఈరోజు నేను కాపాడడానికి ఆ ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను కాపాడాలని, నిన్ను రక్షించాలని, నిన్ను విడిపించాలని, నిన్ను గొప్ప చేయాలని, నీకు తోడుగా ఉండాలని, నిన్ను కనికరించాలని ప్రభు ఎప్పుడు ఆశతో ఎదురు చూస్తుంటున్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మన మెడల గొప్ప వాత్సల్యం చూపించి మనను ముద్దు పెట్టుకుని, కౌగులించుకుని తన యొక్క మందిరానికి నడిపించేటువంటి దేవుడు అంటున్నాడు. ఇది కలిసిన పిల్లరా, మీరు ఎటువంటి స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, ఏ పరిస్థితులు కూడా మీరు వెళుతున్నారో నాకు తెలియదు, కానీ వాక్యం సెలవిస్తుంది, నా దేవుడు కాపాడేటువంటి వాడు. హల్లెలూయా. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా నా ప్రభు దగ్గరికి వస్తే నిన్ను కాపాడుతున్నాడు, నీ ప్రాణమును విమోచిస్తున్నాడు మరణాన్ని నుంచి, నీ ప్రాణమును ఆయన కాపాడుతుంటున్నాడు. నిత్య నరకాగ్నిలో నుంచి, నిత్య జీవం నుంచి ఆయన యొక్క రాజ్యానికి వారసులుగా చేసుకోవడానికి ఆయన ప్రభు ఇష్టపడుతున్నాడు. వివిధ కాలంలో ఆ ప్రభువును మనం నిజంగా నమ్ముకున్నామా? వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకుంటున్నామా?
పాప ప్రాయశ్చిత్తం మనకు కలిగిందా? మారు మనసు మనం పొందామా? రక్షణలోను మనం ఎదుగుతుంటున్నామా? మనం బాప్తీసం తీసుకున్నామా? ప్రభు బలలో మనం ప్రతి వారము లేకుంటే ప్రతిసారి మనము క్రమంగా మర్యాదగా పాల్గొంటున్నామా? యోగ్యమైన రీతిలో ప్రభుకి ఇష్టానుసారంగా మన జీవితాన్ని మనం కట్టుకుంటున్నామా? ఆత్మీయంగా మనం ఎదుగుతుంటున్నామా? ఒకసారి మనం పరిశీలించుకోవాలి. లేకపోయినట్లయితే జాగ్రత్త, మన యొక్క ప్రాణానికి మనమే ఉత్తరవాదం. ఎందుకంటే ప్రభు తన యొక్క మార్గాన్ని మనకు బోధించాడు. ప్రభు తన యొక్క కృప ద్వారా తన యొక్క ప్రాణాన్ని పెట్టి మనల్ని విమోచించాడు. దాన్ని కనుక మనము వ్యర్థం చేసినట్లయితే, దాన్ని కనుక మనము విడిచిపెట్టినట్లయితే దానివల్ల మనకి ఇదిగో నష్టమే కానీ మనకి ఎలాంటి ప్రతిఫలం, మనకి ఎలాంటి మేలు అనేది లేదు ఇందులో. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను కాపాడాలని, నీడల కృప చూపించాలని ప్రభు ఇష్టపడుతుంటున్నాడు. ఆ ప్రభు వైపు మనం చూద్దాం, ఆ ప్రభువును మనము నమ్ముకుందాం, ఆ ప్రభువునే మన హృదయాల్లో స్థిరపరచుకుందాం. అట్టి కృప ప్రభు మనకు మెండుగా దయచేయను గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.